హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సోను సార్. నేను ఈరోజు చేయబోతున్న వీడియో ఏంటంటే నల్లమల్ల ఘాట్ సెక్షన్ అందాలు. ఈ వీడియోను మీరు చూస్తారని ఆనందిస్తారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సోను సార్. ఈరోజు వీడియో చూస్తున్నారుగా, బయలుదేరిపోయాము నల్లమల్ల ఘాట్ సెక్షన్ అందాలు. ఈరోజు ట్రాఫిక్ కూడా చాలా బాగుంది. అంబులెన్స్ నల్లమల్ల ఘాట్ సెక్షన్లో ఈ టర్నింగ్ ఫస్ట్ టర్నింగ్. ఈ టర్నింగ్ పేరు దూకుడు తిప్ప అనే టర్నింగ్. ఇది బండ్లు ఇక్కడ నుంచి కొంచెం దూకినట్టు వెళ్ళిపోతాయని డౌన్లో దీని పేరు దూకుడు తిప్ప అని పెట్టిండ్రు. డేంజర్ ప్లేస్. ఫస్ట్ టర్నింగ్, ఫస్ట్ డేంజర్ డౌనల్, దూకుడు తిప్ప అని ఈ ప్లేస్కి పేరు. ఇక్కడ వాటర్ పారే ప్రవాహం ఉందండి. ఇక్కడ నీళ్లు కూడా ఆగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడదగిన ప్రదేశం ఇది. సెకండ్ టర్నింగ్ అండి, డేంజర్ టర్నింగ్. యువకల నుంచి వచ్చే బండ్లు, అవకల నుంచి వచ్చే బండ్లు అసలు ఎవరు ఏం కనపరారు. హారన్ కొట్టుకోవాల్సిందే. ఇది కొంచెం థర్డ్ టర్నింగ్. ఇక్కడ కూడా హారం కొట్టుకోవాల్సిందే. అవకల ఇవకల ఏం కనపరాదు. రోడ్డు డ్యామేజ్ అయింది కాబట్టి స్లో వెళ్లాల్సిందే. అది వచ్చింటే బాగుండు అనిపించింది. వచ్చింది వీడియో. మీటర్ గేజీ బ్రిడ్జిలలో ఫస్ట్ బ్రిడ్జి ఎంట్రన్స్ మనం వెళ్తున్నామండి. ఈ మీటర్ గేజీ బ్రిడ్జి పాత వరల్డ్ బ్రిడ్జి. ఇది ఫస్ట్ టర్నింగ్. ఇది ఫుల్ టర్నింగ్ అండి. ఈ టర్నింగ్ పేరు వచ్చేసి స్టీల్ బ్రిడ్జి టర్నింగ్. ఇక్కడ స్టీల్ బ్రిడ్జి ఉంది కాబట్టి టర్నింగ్ పేరు స్టీల్ బ్రిడ్జి టర్నింగ్ అని పెట్టారు. ఈ బ్రిడ్జి పేరు స్టీల్ బ్రిడ్జి. ఎండలకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి. మళ్ళీ శీతాకాలం వచ్చిందంటే మళ్ళీ చిగుర్లు బాగా వచ్చినప్పుడు భలే ఉంటుంది వ్యూ. అప్పుడు కూడా మళ్ళీ వీడియో తీస్తాను. లేత చిగుర్లు, ఎండల చిగుర్లు ఈ చెట్లకి. అతి ప్రమాదమైన టర్నింగ్ అండి ఇది. ఫుల్ టర్నింగ్. కోతులు ఇలా చూడండి. ఈ లారీ ఎక్కలేక కుయ్యో మొయ్యో అనుకుంటా ఎక్కుతుంది. ఎక్కలేక కుయ్యో మొయ్యో అనుకుంటా ఎక్కుతుందండి. ఈ బ్రిడ్జి అండి, ఈ బ్రిడ్జి అతి భయంకరమైన టర్నింగ్. ఈ బ్రిడ్జి అతి భయంకరమైన డేంజర్ ప్లేస్. ఈ డేంజర్ ప్లేస్ లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. చాలా అతి భయంకరమైన బ్రిడ్జి. ఈ టర్నింగ్ ఎస్ కటింగ్ అంటారండి. ఈ టర్నింగ్ పేరు ఎస్ కటింగ్. ఇలా ఉంటది టర్నింగ్.
పెద్ద పెద్ద బండ్లు ఏమన్నా ఉంటే టర్నింగ్ కొంచెము కష్టంగా తిప్పుకోవాలా. గడ్డి బండ్లు గడ్డి ట్రాక్టర్లు ఇట్లా వస్తున్నాయి. ఫుల్ టర్నింగ్. హారన్ కంపల్సరీ యూజ్ చేయాలండి ఇక్కడ. ఫుల్ టర్నింగ్ వల్ల పెద్ద టర్నింగ్లు ఇవేనండి. పైన ఇంకా పూర్తి అప్పులో ఉన్నాము. ఈ టర్నింగ్లు అవకల వెహికల్ ఈకల వెహికల్ అసలు ఏం కనపడవు. హారన్ మీద టచ్ కంపల్సరీ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. హారన్ ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అయినామంటే ఎదురు వెహికల్ చూసుకొని వస్తుంటాయి కాబట్టి చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి. మన బార్డర్ సెక్షన్ అండి ఇది. నల్లమల్ల ఘాట్ సెక్షన్. గిద్దలూరు బార్డర్ కి నంద్యాల బార్డర్ కి ఈ బార్డర్ అండి ఇది. ఈ నంద్యాల బార్డరు గిద్దలూరు బార్డర్ మధ్యలో పైన ఉన్నామండి. డౌనల్లోకి వచ్చేసామండి. ఇక్కడ నుంచి టర్నింగ్లు ఫుల్ ఉంటాయి. లారీ ఎక్కలేక ఎక్కుతుంది. ఫుల్ టర్నింగ్ అండి. అటు సైడ్ ఇటు సైడ్ హారం కంపల్సరీ. హారన్ కంపల్సరీ అండి. ఫుల్ కటింగ్స్ ఇవన్నీ డేంజర్ టర్నింగ్లు. పట్టాలి కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్రాక్ ఉందండి, బొగదా ట్రాక్ కింద. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బోదా ట్రాక్. ఇక్కడ నుంచి చూస్తే ఈ కొండలన్నీ కనిపిస్తుంటాయి. ఇదంతా డౌన్ అండి. మొత్తము సైడ్ వర్క్ జరుగుతుంది. సైడ్ వాల్స్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఉయ్యాల వంతెన అండి ఇది. పాత బ్రిటిష్ కాలంలో కట్టిన ఉయ్యాల వంతెన. ఈ బ్రిడ్జి పేరు ఉయ్యాల వంతెన. ఇంతకుముందు మీటర్ గేజ్ ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి వాడకంలో ఉన్నది.
ఉయ్యాల వంతెన. ఈ మీటర్ గేజ్ వాడకంలో ఉన్నప్పుడు ఈ వంతెన, ఈ బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో కట్టినారు. ఈ బ్రిడ్జి ఎంతో ప్రాచీనమైనది, ఎంతో పాత పడిన బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ఉండింటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడుకిన ఈ బ్రిడ్జి ఉండింటే ఈ బ్రిడ్జి పర్యటన ప్లేస్ లెక్క వాడబడే రీతిలో ఉండేది. ఈ బ్రిడ్జి కూడా పాత కాలం బ్రిడ్జి అండి. ఫుల్ కటింగ్ బ్రిడ్జి ఇది. చూడండి ఎలా కట్ అవుతుందో. ఈ కటింగ్ ఫుల్ కటింగ్. ఇది కొత్త బ్రిడ్జ్ అండి, రైల్ బ్రిడ్జి. అంటే ఐ మీన్ బ్రాడ్ గేజ్ బ్రిడ్జి వచ్చినప్పటి నుంచి ఈ బ్రిడ్జి మీదనే ట్రైన్లు తిరుగుతున్నాయి. ఈ టర్నింగ్ పేరు చింతమాన్ టర్నింగ్ అంటారండి. ముందర ఈ టర్నింగ్ లో ఏ లారీ అయినా, ఏ బస్సు అయినా, ఏదైనా సరే ఈ టర్నింగ్ లో ఎక్కిందంటే కొండంతా ఎక్కినట్టే. ఇక్కడ మాత్రం ఏమాత్రం ఆగిపోయిందంటే ఈ కొండ కాదు కదా, ఇక్కడ నుంచి ఇంచి కూడా కదలదు. ఇదండి చింతమాన్ టర్నింగ్ మెలిక. చూడండి బస్సు వస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం డౌన్ అండి. ఇంకా మొత్తం డౌన్ ఫుల్ ప్లెయిన్ ఉంది రోడ్డు. చెట్లు మటుకు పూర్తిగా ఎండిపోయినాయండి. ఫుల్ ట్రెండింగ్ అండి, డేంజర్ ట్రెండింగ్ ఇది. హారన్ కంపల్సరీ కొట్టుకోవాలా ఈ ట్రెండింగ్ లో. ఈ రోడ్స్ చాలా అందంగా ఉంటాయండి. చెట్లు కింద పచ్చగిన ఉన్నాయంటే చాలా అందంగా ఉంటాయి. ఇట్లా ఉంటుంది ఈ ప్రకృతి. మంచి ప్రకృతి అండి. బాగా చూడ్డానికి మటుకు ప్రశాంత్. అతి ప్రమాదమైన టర్నింగ్లలో ఇదొక. పచ్చర్ల అనే విలేజ్ వస్తుంది ఇక్కడ దగ్గరలో. ఇక్కడ టూరిస్ట్ స్పాట్ ఉందండి పచ్చర్ల అనే ఊర్లో. చిన్న పల్లెటూరు, గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అండి చూపిస్తారు. నల్లమల్ల జంగల్ క్యాంప్ ఎంట్రన్స్ ఇదండి. లోపల ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. రైడింగ్ సఫారీ లోపలికి అడవిలోకి తీసుకొని పోయి కూడా చేస్తుంటారు. జనాలని అడవిలోకి కూడా సవారీ ఉంది. ఇలా వేసారు బొమ్మలు చూడండి ఇప్పుడు ఎంత బాగున్నాయో. పచ్చర్ల అనే విలేజ్ అండి ఇది. ఈ విలేజ్ లో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇక్కడ పనులు చేసుకొని, ఇక్కడ కొండలో పనులు చేసుకొని ఇక్కడ జీవనాధారం చేసుకుంటున్నారు.
హాయ్ కదులు కదులు. సఫారీ వెహికల్స్ అండి ఇవి. అడవిలోకి తీసుకెళ్ళి అడవిలో కొన్ని ప్లేసులు మీకు చూపిస్తారంట. కొన్ని ప్లేసులు మీ అదృష్టం ఉంటే ఏమైనా కనపొస్తే కనపొచ్చినా కనపరాకపోయినా గమ్ము ఉండాల్సిందే.